ఓకే రియాజ్ గారు, ఎస్ బీఆర్ఎస్ నుంచి సుమిత్ర గారు కూడా ఉన్నారు కదా. నమస్తే సుమిత్ర గారు. నమస్తే అండి. సో ఈ సర్ ప్రక్రియలో 60 లక్షల ఓటర్ల సంఖ్య తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు ఇప్పటికే. అయితే బీఆర్ఎస్ నుంచి కొంతమంది అయితే ఇక్కడ జెన్యూన్ ఓటర్స్ కూడా మిస్ అవుతున్నారనేది బాగా ఎక్కువగా చెప్తున్నారు బీఆర్ఎస్ నుంచి. సో మీరు ఏం చెప్తారు, అసలు మీ స్టాండ్ ఏంటి ఈ సర్ పై? ఎందుకు జెన్యూన్ ఓటర్స్ వెళ్లిపోతారని బీఆర్ఎస్ అనుకుంటోంది, ఏం చెప్తారు? నమస్తే అండి. మీకు ప్యానెల్లో చర్చలో పాల్గొంటున్నటువంటి ప్రతినిధులకి, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. ఈ సర్ ప్రక్రియలో ప్రభుత్వం వైపు నుంచి గాని, ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి గాని అనుకున్న స్థాయి ప్రచారాన్ని కల్పించలేకపోయిండ్రు, ప్రజలకు అవగాహన కల్పించలేకపోయిండ్రు. మొదటి అంశం అది. సరే, కొంత గుడిలో మెల్ల అన్నట్టు ఈ డేట్ ఎక్స్టెండ్ చేస్తూ పోయిండ్రు, కొంత అవకాశం కల్పించిండ్రు. అది కొద్దిగా శుభ సూచకమే, శుభ పరిణామమే. ఈ 10 వరకు, ఆగస్టు 10 వరకు ఆ డేట్ ను పొడిగించడం అయితే మంచి అవకాశమే. ఇటు ప్రభుత్వం వైపు గనుక చూస్తే బిఎల్ఓలను విద్యావంతులను కాకుండా ఏదో అంగన్వాడీ ఆయాలను, ఆశా వర్కర్లను, సాంకేతిక పరిజ్ఞానం, ఈ యాప్ ఉపయోగించడం, సెల్ ఫోన్ ఉపయోగించడం సాధ్యం కానటువంటి వాళ్ళని కూడా నియమించినటువంటి అనేకం ఉన్నాయి అట్లాంటి సందర్భాలు. అక్కడ కొంత ఇబ్బంది జరిగింది మొదట్లో. మేము బీఆర్ఎస్ పార్టీగా మా బిఎల్ఏలను, మా బూత్ లెవెల్ ఏజెంట్లకు చక్కగా హ్యాండ్ బుక్ ప్రింట్ చేసి వాళ్లకు మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎక్కడికక్కడ శిక్షణలు ఇచ్చి ఏం చేయాలి, ఏదేంటి ఫార్మెట్ల ఫిలప్ చేయాలి, మనం ఎట్లా బిఎల్ఓను వెంట పెట్టుకుని పని చేయాలి, ప్రతి ఓటర్ను మనం ఎలా కలవాలి, ఫామ్ అందరూ తిరిగి ఇచ్చేలాగా ఎట్లా చేయాలి అనేటువంటి ఒక చైతన్యం కల్పించేటువంటి ఇదైతే ఆ ప్రయత్నం మేము చేసినాం. చాలా మంది మొదట్లో ఎట్లా డౌట్ పడ్డారంటే, నాకు ఆల్రెడీ ఓటు ఉన్నది, నేను చాలా ఏండ్లుగా ఓటేస్తా ఉన్నాను, మళ్ళీ నేను చేసుకోవాల్సిన అవసరం లేదేమో అనేటువంటి దాంట్లో ఉండ్రి. కాదు, ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ చేసుకోవాల్సిందే. ఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ భద్రంగా తిరిగి దాన్ని నింపి ఇవ్వాల్సిందే. మీరు నింపలేకపోతే మా బిఎల్ఓ సాయం తీసుకొని లేదా మా బిఎల్ఏల సాయంతోనైనా ఫామ్ నింపి ఇవ్వాల్సిందే అని చెప్పేసి అందరినీ చైతన్యపరిచినటువంటి సందర్భం చూసినాం. ఇక రియాజ్ గారు అన్నట్టు పట్టణ ఓటరు ఏదైతే డబుల్ ఓటు, ఇదివరకు చాలా మంది త్రిబుల్ ఓట్లు ఒక్కొక్కరికండి. వాళ్ళ ఊర్లో, మున్సిపాలిటీలో, టౌన్ లో, ఇట్లా సిటీలో ఉండే ఓట్లు ఇప్పుడు ఒక్కటే అయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ప్రచారం చేసింది. డబుల్ ఓటు ఎవరు చేసినా 1 సంవత్సరం జైలు శిక్ష అని స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి గారికి 2 ఓట్లు ఉన్నటువంటి సందర్భాన్ని చూసినాం. ఆయనకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయి, దానికి సంబంధించి చర్చ కూడా జరిగింది, చూసినాం. ఇక రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం విషయంలో కూడా చాలా ఓట్లు డబుల్ ఓట్లు ఉన్నాయి, ఎక్కువ ఓట్లు ఉన్నాయి అక్కడ ఉండాల్సిన దానికంటే. అంటే నా మీద కుట్ర చేస్తుండని ఆయన మాట్లాడిన తీరు చూసినాం. ఈ డబుల్ ఓట్లు కొన్ని తొలగవచ్చు, అర్హుల ఓట్లు పోవద్దనేదే మా ఇదనమాట. బీఆర్ఎస్ గా మా స్టాండ్ ఏంటంటే, అర్హులైన ఒక్కరి ఓటు కూడా పోవద్దు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలగొద్దు. గ్రామాల్లో అయితే ఓటుకు సంబంధించి చాలా ఇది ఉంటదండి. వాళ్లకు లిస్ట్ లో పొరపాటున పేరు రాకపోతే, వాళ్ళ ఓటు రాకపోతే వాళ్ళు పోలింగ్ కేంద్రానికి వెళ్లి తగాదా పెట్టుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. నేను చచ్చినా అనుకున్నారా మీరు, నా ఓటు రాలేదు ఎందుకని ప్రశ్నిస్తారు. అట్లా ఓటు అంటే వాళ్ళ మనుగడకు ఒక సూచిలాగా ప్రజాస్వామ్యం. సుమిత్ర గారు, అంటే మీకు తెలిసిన వాళ్ళు గానీ, లేకపోతే మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు గానీ ఎవరైనా ఓటర్స్ చెప్పారా, లైక్ మా ఓట్స్ పోయాయని? కానీ జెన్యూన్ ఓటర్లు ఎవరైనా ఇట్లా నష్టం జరుగుతుంది అని ఏమైనా మీ దగ్గరకు వచ్చిందా? అట్లయితే ఏం రాలేదు. ఎందుకంటే ఇప్పుడైతే వాళ్ళకు ఏమి తెలియదు, వాళ్ళ ఫామ్ నింపిండ్రు, ఇచ్చిండ్రు, ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలియదు. డ్రాఫ్ట్ తర్వాతనే వాళ్ళకి విషయం తెలుస్తుంది. ఇప్పటికైతే అట్లాంటి కంప్లైంట్లు రాలేదు. కానీ కొంతమంది చెప్పిండ్రు మాకు ఫామే రాలేదు అని. కొంతమంది, నేను కూడా ఉమ్మడి జిల్లా నిజామాబాద్ బాధ్యత వహిస్తా ఉన్న ఎస్ఐఆర్ కమిటీ, రాష్ట్ర కమిటీ, మా బీఆర్ఎస్ కమిటీలో నేను ఒక బాధ్యురాలని. 9 మందితో ఒక కమిటీ ఉంది. అందులో ఉమ్మడి జిల్లా 9 నియోజకవర్గాలకు సంబంధించి ఎట్లా
నడుస్తా ఉంది, ఎట్లా జరుగుతా ఉంది చూస్తున్నాము. మండల్ లెవెల్లో మేము కోఆర్డినేటర్స్ ని ప్రతి మండలానికి 5 ఇచ్చినాము. వాళ్ళు గ్రామ స్థాయి బిఎల్ఏల మీద పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో ఏ స్థాయి జరుగుతా ఉన్నది, ఎంత మేరకు అయింది, ప్రతి ఒక్క ఓటరు ఇందులో వచ్చిండ్రా లేదా, ఫార్మ్స్ ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చిండ్రా లేదా, భర్తీ చేసిండ్రా లేదా, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతా ఉన్నది, చేస్తున్నాము. ప్రక్రియ అయితే సజావుగానే కొనసాగుతా ఉన్నది. ఇప్పటికైతే ఈ బోగస్ ఓట్లు అనేది అంటే కొంతమేర సుమిత్రాంత్ గారు, కొంతమేర పల్లెల్లో బాగానే జరిగింది కానీ సిటీకి వచ్చేసరికి చాలా మంది సహకరించలేదు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కదా. ఎస్, దీనికి ప్రధాన కారణము షిఫ్టెడ్ ఓట్స్, ఇండ్లు మారడం తరచుగా, లేదంటే గ్రామాల్లోనే వాళ్ళ ఓటు నమోదు చేసుకోవడం, మూలాల్లోనే వాళ్ళ ఓటు నమోదు చేసుకోవాలనే ప్రయత్నం చేయడం, ఈ షిఫ్టెడ్ ఓట్లు పోయిన వాళ్ళు మారిన ఇంటికి దగ్గరికి ఇది వెళ్ళకపోవడం, వాళ్ళ దగ్గర వీళ్ళు అట్టే పెట్టుకోవడం, ఇట్లాంటిది దానివల్ల నష్టం జరిగిందండి. ఇక్కడ సిటీలో కొంతమంది నిజమైన ఓటర్లకు నష్టం జరిగే అవకాశం ఉన్నది. విద్యావంతులు గనుక వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళ ఓటు పోగొట్టుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటది కొంత మేరకు. ఇక్కడ సిటీలో ఇబ్బంది అయితే జరిగింది. ఇండ్లు తరచుగా మారుతూ ఉంటారు, వాళ్ళ ఆఫీసులకు దగ్గరలో ఉండాలనో రకరకాల కారణాలతోనో సొంత ఇండ్లు కట్టుకొని ఇండ్లు మారుతూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్లకు ఫారాలు అంది ఉండవు, పాత చిరునామాతోనే వెళ్తే అక్కడ లేకపోతే వీళ్ళు ఇచ్చి ఉండరు. అట్లాంటి వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకున్నటువంటి చూసినామండి. ఇప్పుడు 40 లక్షల నుంచి 60 లక్షల ఓట్లు తొలగిపోతాయి అన్న ప్రమాదంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఎండుండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? ఒక్క బీఆర్ఎస్ పార్టీకనే కాదండి, ప్రజాస్వామ్యంలో అర్హులైన ఏ ఒక్కరు ఓటు పోగొట్టుకోవడానికి వీల్లేదు. పార్టీలకు లాభమా నష్టమా అనే దానికన్నా ప్రజాస్వామ్యానికి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అవసరం ఉన్నది. ఇక్కడ రాజకీయం కూడా వీళ్ళు మొదలు పెట్టినటువంటి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వము ఏంటి ఫ్యామిలీ సర్టిఫికేట్ అదొకటి ప్రవేశపెట్టి మీరు ఇప్పటికిప్పుడు 2 రోజుల్లో సర్టిఫికేట్ తీసుకోవచ్చు, దీంతో మీరు నమోదు చేసుకోవచ్చు, ఏదైతే 12 సంబంధిత ఇది ఉంటుందో దాంట్లో మీరు ఇది కూడా చేర్చుకోవచ్చు, మేము అత్యవసరంగా ఇచ్చేస్తామని వీళ్ళు, లేదు వాళ్ళు రోహింగ్యాలకు ఇస్తున్నారని బీజేపీ, ఇద్దరు కొంత రాజకీయాన్ని జొప్పిద్దామనే ప్రయత్నం చేసిండ్రు. అయినా ప్రజలు అర్థం చేసుకుంటారు, ఇందులో రాజకీయం ఏం లేదు. ఆ 12 ఏదైతే సర్టిఫికేట్లు వీళ్ళు అడుగుతున్నారో రేపొద్దున ఏదైనా అభ్యంతరం వచ్చినప్పుడు చూపించాల్సినటువంటి 12లో ఇది ఒకటైనప్పుడు ఆధార్ కార్డు చూపించి తీసుకోమంటుండ్రు. ఆధార్ కార్డు ఉంటే కూడా సరిపోతుందని అక్కడ ఉంది. ఇదొక మేమేదో చేయబోతున్నామనేటువంటి చూపించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మేమేదో అడ్డుకుంటున్నాం, ఇందులో రోహింగ్యాలో మైనారిటీలో ఒక్క వలసవాదులు వచ్చి ఉన్నారని చూపించే ప్రయత్నం బీజేపీ చేసింది. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క అర్హుడైనటువంటి ఓటరు ఓటు కోల్పోకూడదు, అలాగే డబుల్ ఓటు అనేది ఉండకూడదు. హైదరాబాద్ విషయానికి వస్తే మరి ఇక్కడ 2-3 రాష్ట్రాలు 4-5 రాష్ట్రాల ప్రజలు ఉన్నారండి. అంతెందుకు బార్డర్ మండల జిల్లాల్లో కూడా 2-3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ ఉంది, కర్ణాటక ఓటర్స్, మహారాష్ట్ర ఓటర్స్ అక్కడ డబుల్ ఓట్లు ఉన్నాయి. అట్లాగే కొడంగల్లో కూడా కర్ణాటక ఓటర్స్ ఉన్నారు. అదే చెప్పినాం. అంటే దీంట్లో ఎక్కువగా బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని చెప్పేసి మీ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు కదా. మేము చాలా జాగ్రత్తగానే ఉన్నాము. మా బిఎల్ఏలు జాగ్రత్తగా పనిచేస్తా ఉన్నారు. పార్టీ పరంగా అయితే ఏ ఒక్క ఓటు తొలగిపోకుండా మేము వెంట ఉండి చూసుకుంటున్నాం, అప్రమత్తంగా ఉన్నాం. శిక్షణనిచ్చిండ్రు కేటీఆర్ గారు, చాలా సుదీర్ఘ కాలం మరి అన్ని నియోజకవర్గాల వారీగా శిక్షణని ఇవ్వడం జరిగింది. 90కి పైగా నియోజకవర్గాలు స్వయంగా ఆయన బిఎల్ఏలకు శిక్షణనిచ్చిండ్రు. హరీష్ రావు గారు అయితేనేది, కేటీఆర్ గారు అయితేనేది, అవగాహన సదస్సులు పెట్టినాము. పోగొట్టుకోకుండానే చూస్తున్నాము. ఎవరికి అన్యాయం జరగదు, ఏ అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓటర్ కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదు అనేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఏ పార్టీలు ఏం కుట్రలు చేసినా ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా, ఓటర్లు న్యాయ నిర్ణేతలు కదా. ఓటు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పదునైన ఆయుధం కదా ప్రజాస్వామ్యంలో. వాళ్ళ ప్రతినిధుల ఎంపికకు, పాలన మెరుగుపరుచుకోవడానికి ఆ ఆయుధము ప్రజల చేతిలో ఉండాలి. ఓటు అనే ఆయుధము ప్రజల చేతిలో ఉండాలి. అది అంకుశం లాగా పనిచేస్తుంది, అది అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి ఆ ఆయుధము కోల్పోకుండా ప్రజలు ఎవరు ఓటు అనే ఆయుధాన్ని కోల్పోకుండా చూసుకునే బాధ్యత
ఆ అప్రమత్తత మేము చేస్తూ ఉన్నాం. ఎస్, కుట్రలు జరుగుతాయి, సహజం. మీ నుంచి కుట్రలు చేసే వాళ్ళే కుట్రలు అంటూ ముఖ్యమంత్రి గారే నా మీద కుట్ర జరుగుతా ఉంది, నా నియోజకవర్గంలో ఇన్ని ఓట్లు అంటున్నారు, అన్ని ఓట్లు అంటున్నారు అని ఆయన మాట్లాడడం అయితే హాస్యాస్పదం. ఓకే, ఓకే. ఓకే, డాక్టర్ రియాజ్ గారు ఏదో రెస్పాండ్ అవ్వాలనుకున్నారు మీరు మాట్లాడినప్పుడు. యా, రియాజ్ గారు ఏమైనా రెస్పాండ్ అవ్వాలనుకున్నారా? చెప్పండి. పాపారావు గారి దగ్గరికి వెళ్ళాలి. unless the people are aware, the